మీ అమ్మ నాన్నకు చెప్పలేదా ప్రెగ్నెంట్ అయ్యాక? చెప్పలేదు, ఎందుకు? నాకే తెలీదు. మీ అరే ఆవిడకి తెలియకుండా ఆవిడ ఎలా ప్రెగ్నెంట్ అయిపోయిందిరా? జ్యోతి అనే అమ్మాయి కామేష్ 2 years నుంచి లవ్ చేసుకుంటున్నారని చెప్పారు సార్. బాగుంది. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు టెంపుల్లో అని అనుకొని అవన్నీ పూల దండలు అవన్నీ కొనుక్కోవడం జరిగింది సార్. బలవంతంగా మ్యారేజ్ ఎవరు కామేష్ ఎవరు చేసుకున్నాడు? నన్ను చేసుకున్నాడు. ఎవరిని? దీనికి తాళి కట్టాడు కామేష్. పెళ్ళైంది కదమ్మా. పెట్టు. అది చేసుకున్నాడు సార్. ఐఎమ్ మ్యారీడ్ సార్. ఐ హావ్ 2 children. మీరు ఇంగ్లీష్ లో చెప్పినంత మాత్రాన ఇంటెలిజెంట్ ఫెలో కారు. తెలుగులో చెప్పినా కానీ నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఉన్నారు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ అనదర్ వీడియో. ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే కృష్ణకుమారి షాకింగ్ స్టోరీ స్టోరీ అంటే అదే కదా ఉంటది. చూద్దాం, చూసి కొంచెం ఎంటర్టైన్ అయిపోదాం. సో మీకు డ్రిల్ తెలుసు కదా గైస్. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. మీరు కొట్టే ప్రతి లైక్, చేసే ప్రతి కామెంటే మన వీడియోకి రీచ్ ఇస్తుంది. ఏం చెప్పాను? డన్ డన్. మరి లాస్ట్ వీడియోకి మరి అలా చేశారు. లైక్లు, కామెంట్లు కొట్టండి, వ్యూలు పెంచండి, రండి ఎంజాయ్ చేద్దాం కలిసి. కమాన్, చిల్ అయిపోదాం. ఈ రోజు మన కృష్ణకుమారి ఈవిడే గైస్. ఈవిడ స్టోరీ మనం తెలుసుకోబోతున్నాం. దెబ్బ మీద దెబ్బ, షాకు మీద షాకు, ట్విస్ట్లు మామూలుగా ఉండదు స్టోరీ. లాస్ట్ వరకు చూడండి. నేనైతే వీడియో చూశాను. ఫస్ట్ 30 minutes ఏముండదు, జస్ట్ సింపుల్ స్టోరీ. వాళ్ళ ఫాదరు పోలీస్ ఆఫీసర్ రా, స్ట్రిక్ట్ గా పెంచారనమాట. ఎక్కడికి వెళ్ళినా బాడీ గార్డ్స్ ఇవ్వడం, ఈ కైండ్ ఆఫ్ ఉంటది అనమాట. కాలేజ్ కి వెళ్ళినప్పుడు గానీ, ఎక్కడికి బయటకి వెళ్ళినా ఈ కృష్ణకుమారికి అంటే అంటే ఈవిడ చెప్పిన స్టోరీ ప్రకారం ఈవిడ ఏం చేస్తుంది అంటే 10 రోజుల్లోనే ఒకరిని చూసి లవ్ చేసి ఇంట్లో గొడవాడి పెళ్లి చేసుకుంటదిరా. ఏది ఎంతమంది బాడీ గార్డ్స్ ఉన్నట్టుగానే అంతే. పోనీ ఆడేమన్నా మంచోడా? కాదు, పరమ దుర్మార్గుడు. పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజే ఆస్తి నాకు కావాలని చెప్పి గొడవ పెడతాట. నువ్వు చెప్తుంటే ఎలాగనిపించింది అంటే, చూడు ఛత్రపతి సినిమాలోని వేణుమాధవ్ చెప్తాడు కదా, సిగరెట్లతో కాల్చడం. చెప్తున్నాడు స్క్రిప్ట్. అంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా మరి మీకు కూడా వినడానికి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్. ఓకే, అంటే బాగా చూసుకున్నాడా మొదటి నుంచి? తను మనీ కోసం చేసుకున్నాడు సార్. చూసుకోపోయినా అవుతే ఉంటాయిరా. సర్లేదు, నీకెవరు సినిమాలో బాబు రమేష్ చెప్తాడు చూసావా, ఎంతమంది పేరు ఇద్దరు, మీ ఆయన నీకు ఇష్టమేనా చిచ్చి అంటే చూసావా, అలాంటిదే అనమాట. మీ అమ్మ నాన్నకు చెప్పలేదా ప్రెగ్నెంట్ అయ్యాక? చెప్పలేదు, ఎందుకు? నాకే తెలీదు. మీ అరే ఆవిడకి తెలియకుండా ఆవిడ ఎలా ప్రెగ్నెంట్ అయిపోయిందిరా? తప్పురా సర్లే, అలా అనకూడదురా. ఆవిడ జాలి ఫేస్ ని చూసైనా కొద్దిగా నమ్మరా ఆవిడ చెప్తుంది. కన్యాకుమారి ఫేస్ చూడరా. ఒరే కన్యా కాదురా బాబు, కృష్ణకుమారి. ప్రెగ్నెన్సీ తెచ్చాడు సార్. అదేం షాప్ లో అమ్ముతారా? తెలిసిందా? అరే నేనే కిలోలకు అమ్ముతారేంట్రా? 10 kgs ప్రెగ్నెన్సీ ఇవ్వండి అని అన్నారా ఏంటి అలా ఆయన? వచ్చి చెక్ చేశారు సార్. తీసుకొచ్చాక అది చూపిలేదు నాకు మా హస్బెండ్. ఓకే, ఏంటి 10 kgs అన్న తర్వాత నీకు తెలియదు కిట్రా, వాడే తీసుకెళ్ళి వాడే చెకప్ చేపించి వాడే తీపించేస్తాడు. అది ఇక్కడ దాకా జరిగిన స్టోరీ. 30 minutes ఎంత చందారంగా, ఎంత ఘోరంగా వినడానికి చాలా చిరాగ్గా ఉందంటే, ఈ 30 minutes తర్వాత నుండి ఇంకెంత మాయలు, ఇంకెంత మలుపులు ఉన్నాయో ఏంటో తెలియదురా. ఇక్కడి నుంచే నీకు మలుపులు ఉంటారా సినిమాలో? చూడు, ఇన్స్టాలో రీల్స్ చేసేదాన్ని సార్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అంటే మీకు లోకమే తెలియదు అన్నారు కదా, మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ గట్టిగానే అడిగిండు. 2 నెలల్లో 3 నెలల్లో ప్రెగ్నెన్సీ అయితే తెలీదు, అక్కడికి వెళ్ళి ఇంజెక్షన్ ఇస్తే తెలీదు, మళ్ళీ తెలీదు, అసలు ఆ ఆయన 1 సంవత్సరం ఎందుకు వదిలేసాడో తెలీదు, కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాత్రం తెలుసు. నేను మా హస్బెండ్ ఖాళీగా ఉన్నప్పుడు రీల్స్ చూస్తుండేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ట్రెండ్ కాబట్టి మీరు కూడా అట్లా స్టార్ట్ చేశారు. ఓకే, పాపం యాంకర్ ఎలాంటోడు అంటే ఆవిడ ఏం చెప్పినా సరే
దానికి మెల్లగా కనెక్షన్స్ తనకి తానే ఇచ్చేసుకుంటాడు రా. ఆ రీల్స్ వల్లనే నా లైఫ్ పోయింది సార్ ఈరోజు. రీల్స్ వల్ల లైఫ్ పోయింది. ఆ. ఏం చేశారు? రీల్స్ లో విజయలక్ష్మి అని ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. ఆ లైవ్ లో పరిచయం అయింది. ఉమ్. ఆ లైవ్ ద్వారా తను ఏకంగా మా ఇంటికే వచ్చేసింది. మీరు ఇక్కడ రా ట్విస్ట్ చూడరా. ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళమంటే వెళ్ళలేదు సార్. ఆ? వెళ్ళలేదు ఇంట్లో నుంచి. అదేంటి చూడు ఇంకా ఇంట్లో ఉంటుంది. కూడా కూర్చుంది ఆవిడ. చూడమే ఇంకా ఉంటుంది. ఆమె ఎవరో మీ ఇంటికి వస్తే ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళలేదు సార్ తను. ఎందుకు వెళ్ళలేదు? ఆవిడ ఫేస్ చూసావా? అదే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాత్రమే ఆవిడకి తెలుసు, మిగతా అన్ని క్వశ్చన్ మార్కులు ఆవిడకి. ఒక పని మనిషిగా అయినా ఉంటాను కానీ నేను వెళ్ళను. బాలు గారు స్ట్రేట్ ఫార్వర్డ్ మా హస్బెండ్కి నాకు చెప్పింది. చెప్తే ఇంట్లో బాగుంటది అదేంటి? అన్ని విధాలుగా నీకు నాకు అని చెప్పేసి ఇద్దరం అగ్రిమెంట్ అయ్యాం. తను ఇంట్లోనే 4 months ఉంది సార్. ఇప్పుడు పని మనిషిలాగా అయితే ఇంట్లో పనులకు ఉపయోగపడుతుంది అని అనాలి కానీ నీకు నాకు బాగా పనికొస్తుంది అనమైంది. ఒరే నాన్న, అంతవరకు వెళ్తున్నావు నువ్వు. అసలు నువ్వే ఒక లైవ్ పెట్టావు. ఆ లైవ్ లో ఎవడో నిన్ను అడిగాడు, అడ్రస్ అడిగాడు, పోనీ నువ్వు చెప్పావు. వచ్చిన ఉంచేస్తావా? 2 అదే, జాబులు ఎత్తి పంపించివా? అదే పోలీసుని పిలిచో ఏదో ఒకటి చేసి పంపించేయాలి కానీ నీకు నాకు బాగుంటది 4 నెలలు 4 నెలలు దాచుకున్నాను. బాండింగ్ పెంచుకున్నారు వీళ్ళు. మా హస్బెండ్ ఆమె ఇద్దరు కలిసి నా పైన ఒకసారి ఫైర్ అయ్యారు. ఎందుకు? ఎందుకంటే రీజన్ లేదు సార్. తెలీదు ఏమేర్రి పాప రావడం మనమా ఇక్కడ ఎందుకు ఏమీ తెలియదు అంటది. ఏమీ తెలీదు కానీ అన్ని చెప్తుంది. ఆ అమ్మాయికి సపోర్ట్ ఇస్తున్నాడు సార్ మా హస్బెండ్. ఓకే, ఆమెని ఇష్టపడడం స్టార్ట్ చేసినాడు. ఆ. చూసావా? ఇది ఒకటి చెప్తుంది, అది కన్ఫర్మ్ చేసేస్తాడు. బయటికి వెళ్ళిపోమని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. ఆ. తను వెళ్ళలేదు. మీ నాన్న పోలీసు కదా? లాజిక్కే కదా. డాడీకి చెప్పలేదు సార్. ఎందుకు? కరెస్టే కదా. మా ఆయన వద్దన్నాడు సార్. అరే ఆ లాయన్కి అఫేర్ ఉందని ఆ లాయన్ చెప్పమని చెప్తాడా? ఆయన వద్దాను ఆయన చెప్పడం మానేసింది. ఎంత మరి సెక్యూరిటీస్ పెంచారు కదరా, అందుకు అలాగ అయిపోయింది పాపం. ఏం లేదులే. ఆ సెక్యూరిటీ ఇచ్చి పెంచితేనే 10 రోజుల్లో ఒకరు లవ్ చేసింది, పడిసింది. 6 సంవత్సరాలున్నారా, సారీ ఎక్కడో సంవత్సరం అక్కడ 8 నెలలు, 18 నెలలు ఎమ్మ పెట్టి మధ్యలో 2 నెలలు గ్యాప్ దొరికింది దాంట్లో చేసి ఇన్స్టాగ్రామ్ ఈ గ్యాప్ లో, ఆ గ్యాప్ లో మళ్ళీ లైవ్ లో పరిచయం అమ్మాయి ఇంట్లో అమ్మాయి అఫేర్. ఏంటి బాలు, వాట్ ఇస్ దిస్ బాలు? చిల్లీ థింగ్స్ చెప్పడం ఎందుకు? సిల్లీ థింగ్స్ ఏంది? మీ కళ్ళ ముందరనే మీ ఆయన పనామెకి వెళ్ళి అంటే లేక ఇంటికి వచ్చిన ఆమెతో అట్లా ఉండడం కరెక్టా? ఎంత పెద్ద లొల్లి జరుగుతుంటే అది సిల్లీ రీజనా? ఇది కూడా సిల్లీ అనుకుని వదిలేసింది. ABCDF కుమారి పెద్ద పఫ్. ఆమె మీ ఆయనతో అట్లా తప్పుగా ప్రవర్తించడం చూసి మీ ఆయన కూడా ఆమెకు దగ్గర అవుతుంటే మీ నాన్నకి ఎందుకు చెప్పాలా? చెప్పలేదు సార్. ఎందుకు? తెలియదు సార్. సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని బెదిరించింది సార్ ఆ అమ్మాయి మమ్మల్ని. ఆమె చచ్చిపోతే మానవతా దృక్పథంతో దాని ఫేస్ చూసావా? దాని ఫేస్ చూసా చెప్పడం చచ్చిపోతానన్నది చూడాలంట. ఆవిడ చచ్చిపోతాను అనగానే మానవతా దృక్పథంతో ఈవిడ అలా ఆయన్ని త్యాగం చేసింది. తనకి 4 lakhs అమౌంట్ కూడా ఇచ్చాను సార్ నేను. 4 months కి 4 lakhs జీతం రా. నాకు అలాంటి ఉద్యోగం ఇస్తే నేనే వెళ్తాను కదా. ఇన్స్టాగ్రామ్ లైవ్ పెడతాడు, లైవ్ ఇల్లు అడుగు ఆ ఇంటికి వెళ్ళిపో. అడిగితే 4 లక్షలు నార్మల్ గా మా ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి తనకి గోల్డ్ మా బ్రదర్ ఏమన్నా బ్యాంక్ లాకరా గోల్డ్ అది నోటికి ఏమొచ్చు సుల్ల చెప్పేస్తుంటదరా. మా హస్బెండ్ అయినా ఎందుకు ఆయన అనొచ్చు కదా. ఆడు ఎందుకు అంటాడమ్మా? ఆడి కంఫర్ట్ ఉంది కదా, కంఫర్ట్ గా ఉంటుంది ఎందుకు అంటాడు? 4 నెలలు అన్ని పనులు జరుగుతున్నాయి ఇంకెందుకు. ఆయనకు తెలివి లేదు. సరే మీకేమైంది? తెలివైనోడు ఆడే అన్నా, తెలివైనోడు ఆడే. అరే మళ్ళీ అదే చెప్తున్నాడు. భయ్యకి వినిపించలేదు. భయ్యా హలో, ABCDF కుమారి పెద్ద పప్పు. మా ఇంటి ఎదురుగానే హోటల్ పెట్టుకుంది మీరు ఇచ్చిన డబ్బులతో. హోటల్ పెట్టుకున్నాక జ్యోతి అనే ఒక అమ్మాయిని తెచ్చింది సార్. జ్యోతి? జ్యోతి ఎవరు? తెలీదు. తెలీదు. తన ఫ్రెండ్ తెలీదు.
మేము ఎందుకు చూస్తున్నాం తెలీదు. తెలీదు. ఇంకా ఎవరన్నా తెచ్చిందా? కామేష్, కామేష్, జ్యోతి, విజయలక్ష్మి, కామేష్, ఈ ముగ్గురు ఏం చేసినారు? కామేజ్ ఓకే, వాళ్ళ హోటల్ బ్లష్ అయిందా కామేష్ అడగదే? మీ ఇంటికి కూడా వచ్చేవాళ్ళ ముగ్గురు? వస్తూ పోతుండేవాళ్ళు. ఎట్లా రాణిస్తున్నారు? ఏమో సార్ నాకు తెలియదు. పాపం కుమారి నమ్మిందండి, కృష్ణ కుమారి. నాకు తెలియదు అంటావా పిల్లలతో? మా పాప చాలా ఇంటెలిజెంట్. మీ పాప ఇంటెలిజెంట్ అమ్మా, అమ్మ మాత్రం కానీ నువ్వు అడిగిందా? సరే ఇట్లా అయింది, తర్వాత ఏం జరిగింది? అమ్మవారి గుడికని వెళ్ళాం సార్. ఎవరు మీరు? జ్యోతి, ఆ, విజయలక్ష్మి, ఆ, మేమందరం విజయవాడ కనకదుర్గ. కామేష్ ఉన్నా? అవును సార్. ఓకే, మీరు, జ్యోతి, విజయలక్ష్మి, కామేష్ నలుగురు గుడికి వెళ్ళారు. మీ ఆయన? మా ఆయన రాలేదు సార్. సరే, నైస్. ఈ జ్యోతి అనే అమ్మాయి కామేష్ 2 years నుంచి లవ్ చేసుకుంటున్నారని చెప్పారు సార్. బాగుంది. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు టెంపుల్లో అని అనుకొని అవన్నీ పూల దండలు అవన్నీ కొనుక్కోవడం జరిగింది సార్. ఆ, నేను జస్ట్ టెంపుల్ కనే వెళ్ళాను సార్, కట్టుబట్టలతోటి. ఆ, వేసుకున్న డ్రెస్ మా హస్బెండ్ ఇచ్చారు మా అందరికి అమౌంట్. ఆ. ఆయన పర్మిషన్ పాపం బాలు చాలా మంచోడ్రా, అందరికి స్పాన్సర్ కూడా చేశాడు. 4 నెలలు ఉన్న ఆవిడికే 4 లక్షలు ఇచ్చింది, 4 లక్షలు ఇప్పించాడని అంటే నువ్వు అక్కడ ఆయన పెద్ద మనిషిని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం ఏంటి? చందాలు ఇచ్చినాడే? చూడరా, ఏం లేదు ఆవిడకి లేని ప్రాబ్లం నాకేంది పొంగు. అయితే వెళ్ళాం సార్ మేము అమ్మవారి గుడికని. ఆ, అమ్మవారి గుడికని Okay. చెప్పేస్తే బలవంతంగా మ్యారేజ్ చేసి ఎవరు కామేష్ ఎవరు చేసుకున్నాడు? నన్ను చేసుకున్నాను. ఎవరిని? దీనికి తాళి కట్టాడు కామేష్. కాదు, తాళి కట్టక ముందు ఇంకేమైనా కట్టాడా? చేతులు కాళ్ళు ఏమైనా కట్టేసి తాళి కట్టాడా? అదే కదా గుళ్ళు ఎవరు లేరా? మా దాని ఫేస్ చూడరా, క్లియర్ గా నవ్వేస్తుంది అది. చెప్తూ నవ్వేస్తుంది. ఎవడరా స్క్రిప్ట్ రాసి నవ్వు వచ్చేస్తుందని. పెళ్ళైంది కదమ్మా. పెట్టు. పెట్టు పెట్టు. మళ్ళీ చేసుకున్నాడు సార్. ఐఎమ్ మ్యారీడ్ సార్. నువ్వు మ్యారీడ్ అమ్మా. ఐ హావ్ 2 children. మీరు ఇంగ్లీష్ లో చెప్పినంత మాత్రాన ఇంటెలిజెంట్ ఫెలో కారు. తెలుగులో చెప్పినా కానీ నాకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఉన్నారు. దెబ్బ మీద దెబ్బ యాంకర్ కి. ఆవిడ ఏమనుకున్నదంటే స్క్రిప్ట్ ఇంగ్లీష్ లో చెప్పేస్తున్నానేమో తెలుగులో చెప్పమని అంటున్నాడేమో అనుకుని మళ్ళీ తెలుగులో చెప్పింది అది. అలా కాదు మాయా, నెలబాలుడు అయిపోయాడు రా పాపం బాలు. మరి ఎవరో వచ్చి తాడి కట్టుకున్నాడు అంటే ఎట్లా కట్టించుకున్నారు? మీ ఆయన తాడి కట్టినాడు కదా సార్? తెలియదు సార్. తెలవదు సార్, తెలవదు. ఆడు వచ్చాడు సార్, తాళి కట్టాడు సార్, కట్టించుకున్నాను సార్, నమ్మేను సార్. నువ్వు ఏమనలేదా ఏమండే సార్. తాడి కట్టినాక? దాన్ని బలవంతంగా పెళ్లి చేశారు అనరమ్మా, లేచిపోవడం అంటారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ రా బావా. ఏం రాంగ్ రా బాబు, అసలు ఏమీ తెలియకుండానే చాలా జరిగిపోతున్నాయి రా బాబు. ఇంక తెలిసి జరిగితే ఇంకేమి జరుగుతాయో. కానీ దాని ముందు నాకు ఓ మాట అన్నారు, ఎవరో జ్యోతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు, ఏర్పాట్లు అవుతున్నాయని. అవును సార్. మరి జ్యోతి, విజయలక్ష్మి ఏం చేస్తున్నారు? జ్యోతి తనతో ఫైట్ చేసింది సార్. ఫైట్ ఏం? డబ్ల్యూడబ్ల్యూ నరాడ మీకు తాడి కడుతుంటే? డబ్ల్యూ కాదు సార్, కిక్ కానీ బాక్సింగ్. నిజంగా చెప్పాలంటే తను కట్టేది నాకన్నా విషయం కట్టేదాకా నాకు తెలియదు. కట్టినాకైతే నేనేమనలేదు. అంటే దేవునికి ఇట్లా కళ్ళు మూసుకొని మొక్కు. కట్టేదాకా దానికి కూడా తెలియదు, ఏమీ తెలీదు. ఆఖరికి తాళి కట్టడం కూడా తెలియదు అంట్రా. కామేష్ వల్ల. కామేశ్ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు పోయినారు? అడుగు పెట్టడానికి వెళ్ళింది, పెళ్ళి అయితే కదా మరి తొలడుగు పెట్టాలి కదా, పెట్టాలి కదా, అత్తారింట్లో పెట్టింది. తర్వాత బోల్ తతంగా ఉంటది, మూడట్లు అన్ని ఉంటాయి కదా, ఉంటాయి కదా మరి. కదా. వాళ్ళ ఇంటికి ఆ నుంచి వాళ్ళ ఇంటికి పోవడానికి ఎన్ని గంటలు పట్టింది? నాకు అటు ట్రావెలింగ్ తెలియదు. సరే, తెలియదు. అట్లా ట్రావెలింగ్ తెలియదు. నీకేదో ఇలాగ ఖర్చు పిల్ల పెట్టగానే ఇలా పడుకుని పోయింది. పువ్వు ఉంది, తేనె తీగుంది, జూ అంటది. అదే అందా పువ్వుకి స్పాట్, దీనికి ఘాటు. కానీ ఇక్కడ ఒక పువ్వు చుట్టూ 2 తేనె తీగలు తిరిగాయని విషయం మనకి ఇప్పుడే తెలిసింది.
తప్పుగా పువ్వు మాట్లాడుతున్నారు. చెట్టు అరే చాలా బాబు, ఆ తప్పు. పువ్వు చెట్టు 2 కాదు 20 తేనెటీగలు తిరిగినా సరే ఆవిడకి ఏం తెలియదురా. ఏమన్నారు? మా హస్బెండ్ పేరే అదే మనసులో తిట్టుకుంటుంది, ఈడేంటి ఇలా తగులుకున్నాడు. చెప్పేంత వరకు వదిలేదా ఏదో చెప్పేదా అన్నట్టు. కాదు, ఈడ జ్యోతిని పెళ్లి చేసుకోవాలని వచ్చినాడు కదా, మరి జ్యోతి ముందరనే మీకు తాడి కడుతుంటే జ్యోతి ఆయన కొట్లాడినా అన్నారు. మరి వాళ్ళ ఇంటికి తీసుకుపోయేంత వరకు జ్యోతి కూడా దామ్మా కూర్చోమ్మా ప్రశాంతంగా అంటున్నా. జ్యోతి తన మీద గొడవ పడితే తనని కొట్టాడు సార్ తను. ఏంది మా ఎవరు మా కామేష్? ఇలాగేనండి, కొంచెం హార్ష్ గా behave చేస్తాం. అదే ఎవరమ్మా ఈ కామేష్? ఆడు కాదండి, పిచ్చండి ఇది. ఎవరైనా చెప్పండి ఇది పిక్చర్. ఒరే ఆవిడకి తెలియకుండానే ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అడ్రస్ చెప్పేసి అదేదో నాకు చెప్పినా బాగుంది కదా, నేనైనా వెళ్ళి Tackle చేసుకుంటావా? 4 నెలలు ఉంటే 4 లక్షలు 4 లక్షలు తెచ్చుకున్నాను కదరా. నువ్వు 4 లక్షలు తేవరా, నువ్వు ఇంకోటి చేస్తావు. ఏంటి నాకు తెలుసు. నువ్వు బాలు ఈవిడికి కాదురా, కుమారికి కాదురా అన్యాయం చేసేది, కుమారియే బాలుకి అన్యాయం చేసేలా చేస్తావు. అడిగితే వాళ్ళ అమ్మతో మాట్లాడితే నాకు పెళ్ళయిందమ్మా, 2 పిల్లలు ఉన్నారు, నీ కొడుకు చేసిన పని ఇది, మరి నేను ఇంటికి వెళ్ళాలి, ఏంటిది అని చెప్పి నేను అడిగాను సార్. గతం మర్చిపోయినా అని చెప్పాల్సింది తాడి కట్టినప్పుడే. ఫస్ట్ మర్చిపోయేది ఎవరు తెలుసా ఈ స్టోరీ విన్నాక? యాంకర్. ఆడెవడ ఏంటో ఆడే గుర్తుందరా. అదే ఇంట్లో కట్టేసినాడు. కట్టేశాడు. ఎవరెవరు ఉన్నారా ఇంట్లో? ఇల్లు అంటే వాళ్ళు తీసుకెళ్ళింది వాళ్ళ ఇల్లు అనుకుంటా, కానీ ఎక్కడ అనేది నాకైతే తెలియదు కదా మీరు సార్. తెలీదు, మీకేం తెలీదమ్మా, మీకేం తెలీదు. అసలు కామేష్ అసలు పేరు ఏంటి తెలుసా? ఓబుల్ రెడ్డి. ఈవిడి పేరు ఎవరు? ఈవిడి స్వప్న. గొబ్బమ్మ. స్వప్న. స్వప్న. బాలు ఎవడు? మహేష్ బాబా కొంపతి సనకరా బాబు. బాలు మహేష్ బాబు కాదు, బాలు లేడు, బాలు తిరుపతిలో ఉన్నాడు. బాలు 2020 ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ అమ్మాయితో, లైవ్ లో అన్నాడు. నిజమే, నెలకు 1,00,000 కదా, 4 నెలలకు 4 లక్షలు. ఓకే, మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు, ఇదే కరెక్ట్. ఇది పాయింట్. మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి మా. నవ్వేసుకుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఇది. పాపం ఆ కామేష్ గారిని అంత అనుమానించవరా? కామేష్ గారు కాదురా మెయిన్ కల్ప్రిట్. నువ్వెంత కన్యాకుమారి ద కల్ప్రిట్ రా. కృష్ణకుమారి, సారీ కృష్ణకుమారి. ఏం చెప్పడానికి వచ్చినావు ఇంటర్వ్యూకి? పువ్వు ఉంది, తేనెటీగ ఉంది, జూ పిల్లలు కావాలి. పిల్లలు కావాలనా? ఎందుకు? ఈ కామేష్ ఉన్నాడు కదా, కామేష్ తో పిల్లల్ని అనొచ్చు కదమ్మా. ఆడి పనికిరాడు సార్. మరి ఇప్పుడు ఏం కావాలమ్మా? అంటే ఇప్పుడు కామేష్ ఉన్నాడా నీ జీవితంలో? వదిలేశాను. కామేష్ వదిలేసినారు, అమర ప్రేమను అది కూడా మరి. ఎందుకు వదిలేసావు తెలియదు సార్. మీరు అన్నారు మాట్లాడుకుంటే ఇందాక, నాకు ఇష్టమే అందుకే పెళ్లి చేసుకున్నాను, ఒక దగ్గర నాకు ప్రేమ దొరకలేదు అందుకే కన్విన్స్ అయ్యాను అని అన్నారు కదా. బై మిస్టేక్ చెప్పేసాను సార్, స్క్రిప్ట్ లో అది లేదు యాక్చువల్లీ. సారీ కట్ అది లేదు సార్. ఏంటి సార్ ఈడు ఓవర్ యాక్షన్ వల్ల నా స్క్రిప్ట్ మర్చిపోయి ఏదైనా చెప్పేసాను. దీని వల్ల ఏమేం జరిగితే నాది కాదు సార్ తప్పు. నా సంబంధం లేదు సార్. 3 పూట్ల తిండి తినడానికి లేక ఎంతో మంది పెళ్లి చేసుకొని అడ్జస్ట్ అయి బతికే రోజుల్లో చూసినాం. ఇప్పుడు గొడవ అయితే స్పాట్ లో చేంజ్, డివర్స్. డివర్స్ అయితే ఏమన్నా పై నుంచి వరాలు వస్తాయా? డబ్బు మూటలు పడతాయా? కానరా ఇక్కడ అలా ఓపిక్గా ఎవడైనా ఉన్నాడు అంటే యాంకర్ ఒకటరా, అక్కడ అర్థం చేసుకోవడం చాలా ట్రై చేశాడు రా. కానీ ఈవిడ ఇచ్చిన ట్విస్టుల మీద ట్విస్టులకి ఆడి గుర్ర ఫ్యూజ్ అవుట్ అయిపోయి లాస్ట్ లో ఏం లేదు, ఆడు కూడా చేతులు తెస్తాడు నేనేం చేయలేనండి అని. అందుకే నేను వాళ్ళగా ఇక్కడ ఏం తెలియదు అన్న మాట వస్తుందని నేను ఇప్పుడు ఆల్రెడీ అండు కొట్టేస్తున్నాను కూడా. చెప్పే నేను అదే కావాలి. గైజ్ ఈసారి కామెంట్స్ లో #తెలీదు అని చెప్పిన తర్వాత మీకు ఏం నచ్చిందో మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి, ఓకేనా? ఈ వీడియో చూసి చక్కగా మాతో పాటు మీరు కూడా నవ్వుకుంటే గనక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఎస్, అలాగే మీకు నచ్చితే మీరు ఎలాగైనా షేర్ చేస్తారు. అలాగే మీరు బాలు అన్యాయం అయ్యారో లేకపోతే కామేష్ అన్యాయం అయ్యాడో కమెంట్ లో మాత్రం ఖచ్చితంగా పెట్టండి. లేదా యాంకరే అన్యాయం అయిపోయాడా
అది కూడా పెట్టండి. మా కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకుంటున్నారు, చేసుకోవట్లేదు, కొద్దిగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కొట్టి ఉంచుకున్నారంటే కనుక ప్రతి వారం మంచి కొత్త కొత్త వీడియోలు వస్తాయి. వచ్చేస్తాయి. ఓకేనా? నువ్వు అర్జెంట్ కెమెరా ముందు నుంచి ఫేస్ తీసే. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు Dabba Guys.